హాయ్ అండి, అందరికీ నమస్తే. జననాయకన్ ట్రైలర్ అనేది ఇప్పటికే చూడడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క ట్రైలర్ చూడగానే నాకైతే మన బాలయ్య బాబు గారు నటించిన భగవంత కేసరి మూవీ అయితే గుర్తొచ్చిందనమాట. ఎవరికి తెలియని విషయాలు ఏంటంటే, చాలామంది నా వీడియో చూస్తున్నారనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి. టు సేమ్ అలాగే దింపేశాడని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారనమాట. ఓకే, కరెక్టే, బాగానే ఉంది. సేమ్ టు సేమ్ దింపేశాడు అనమాట. కానీ దీంట్లో జననాయకన్ విజయ్ తలపతి గారి మూవీలో అదే ఆ యొక్క ట్రైలర్లో కొన్ని హిడెన్ సంబంధించిన ఫుటేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే స్టోరీ అనేది సేమ్ టు సేమ్ అదే విధంగా ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, భగవంత కేసరి మూవీ చూడగానే ఇప్పుడు జనాలు అని ఇదే కాన్సెప్ట్ మీద నడుస్తూ వస్తుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో ఈ మూవీ కూడా అదే కాన్సెప్ట్ మీద నడుస్తుంది కాబట్టి దాంట్లో ఉన్న హై లెవెల్లో ఎమోషనల్గా సంబంధించిన సీన్స్ ఏవైతే ఉంటాయో సో అవి వరకే ఎక్కువగా తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఎక్కువ మనీ పే చేసి తీసుకోవడం అనేది జరిగిందనమాట. అంటే సేమ్ టు సేమ్ యాజ్ టీజ్గా దించారు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అక్కడ ట్రైలర్లో చూస్తున్నట్లయితే. సో ఆ విధంగా జరిగింది అని చెప్పి వీళ్ళే చెప్తున్నారు అనమాట. కానీ 100కి 80% వచ్చి మూవీ అనేది జనాల్ని కన్ఫ్యూజ్ అనేది చేస్తున్నారన్నమాట. ఓకే, క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్లో మీరు చూసుకున్నట్లయితే ఒక రోబోని చూపించారు, ఆ యొక్క పెద్ద పడవని అనేది చూపించారు. సో ఆ పడవలో ఎవరుంటారు, ఏంటి, ఆ సామ్రాజ్యం ఏంటి, ఆ యొక్క విలనిజం ఎలా ఉంటుంది అని చెప్పి బాలీవుడ్ సంబంధించిన యాక్టర్ అనమాట అతను. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మూవీలో అయితే చూపిస్తారనమాట. ఈ యొక్క రోబోని ఎందుకు చూపించారనేది క్లారిటీగా తెలియట్లేదు అనమాట. ఇప్పుడు విజయ్ తలపతి గారు మన బాలకృష్ణ గారు ఏ విధంగా అయితే శ్రీలీలకి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారో ఎలా ఏంటి అని చెప్పి అదొక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సేమ్ యాషి ఇక్కడ అదే దించేశారు. ఇప్పుడు విజయ్ తలపతి గారు ఎవరైతే ఉన్నారో ఈమెని ఆర్మీకి పంపించాలనే ఏదైనా గోల్ ఉందా అని అనేది ఆ ట్రైలర్లో చూస్తుంటే తెలుస్తుంది అనమాట. ఆ ట్రైనింగ్ ఇవ్వడం కానీ. సో అది కాకుండా భగవంత కేసరిలో కూడా ఒక ఫైట్ అనేది ఉంటుంది శ్రీలీలకి. సో ఆ యొక్క ఫైట్ కూడా చాలా ఎమోషనల్గా క్రిటికల్గా మారిపోద్ది అనమాట. బాలకృష్ణ గారికి క్రిటికల్గా మారినప్పుడే మన శ్రీలీలకి ఈ యొక్క ఫైట్ అనేది పెట్టారు. మేబీ విజయ్ తలపతి గారి సినిమాలో జననాయకన్ సినిమాలో అలాగా పెట్టే అవకాశం ఏమన్నా ఉందా, లేకపోతే ఏదన్నా మార్చుతారా అని అనేది తెలియట్లేదు అనమాట. ఓకేనా. సో చూసుకున్నట్లయితే అది సస్పెన్స్, అది మామూలుగా సస్పెన్స్. అదైతే ట్రైలర్లో అయితే చూపించలేదనమాట. ఆమెకి ఒక యాక్షన్ సీన్ అనేది ఉందా లేదని. ఇక శ్రీలీల గారికి ఈమెకి పోటీ అనేది ఖచ్చితంగా పడుతుంది. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ అండి, విజయ్ తలపతి గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది, బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇప్పుడు మన బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది, ఆయన చెప్పే డైలాగులు మీకు అందరికీ తెలిసిందేనమాట, ఏ విధంగా ఉంటుంది ఉండబోతుందని. మరి ఈ మన విజయ్ తలపతి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అందుకుంటాడా అందుకోలేడా అనేది జనాలకి ఒక క్యూరియాసిటీని అయితే పెంచుతుందన్నమాట. సో ఇక చూడాలి మరి బాలకృష్ణ గారిని అందుకుంటాడా లేదా అని. ఇప్పుడు ఎందుకంటే డైరెక్ట్ల పరంగా హీరోయిజం పరంగా కూడా కాదు, డైరెక్ట్గా పోటీ పడుతుంది, మళ్ళీ వచ్చి హీరోయిజంగా పోటీ పడుతుంది. మెయిన్ నిజంగా ఇది ఖాళీగా ఉండే వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళైతే ఎక్కువ స్ప్రెడ్ అనేది చేస్తారనమాట. అనిరుద్ధ్ మ్యూజిక్ మెయిన్, ఓకేనా. మళ్ళీ వచ్చి తమన్ గారి మ్యూజిక్ మెయిన్, ఓకేనా. వీరిద్దరిలో ఎవరు మ్యూజిక్ కొడతారు బాగా అని చెప్పి ఇంతకుముందు ఇటీవల పెద్ద కాంట్రవర్సీ అయింది. అది డైరెక్ట్గా తమన్ గారే మాట్లాడారనమాట. సో ఇప్పుడు కూడా మాట్లాడే అవకాశం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అవతల ఉన్నది అనిరుద్ధ్ కాబట్టి, మళ్ళీ వచ్చి ఇటు ఉన్నది మన తమన్ కాబట్టి తెలుస్తుందనమాట. మూవీలో అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు, కానీ బాలకృష్ణ గారు సినిమా అనేది లాక్కొని వచ్చారు, అది క్లారిటీగా తెలుస్తుంది. మన అనిరుద్ధ్ అలా కాదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని హైలైట్ చేసేస్తాడనమాట సినిమాలో. సో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే మూవీ అనేది హిట్ అయిపోతుంది, తెలిసిందే కదా. చెప్పి అతను నాకేం గొప్ప కాదు, ఇతనే నాకేం గొప్ప కాదు, సో నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అనమాట. ఇక్కడ మెయిన్ అదేనమాట. ఈ యొక్క పోటీ కూడా పడుతుంది బాలకృష్ణ గారికి, మళ్ళీ వచ్చి విజయ్ తలపతి గారికి. చూద్దాం వీళ్ళిద్దరిలో యాక్టింగ్ పరంగా ఎవరు చేస్తారు ఏంటి అని. బాలకృష్ణ గారిని అయితే అబ్జెక్షనే లేదు, ఆయన్ని అందుకోవాల్సిన అంత దూరం కూడా నాకు తెలిసి రాలేడు కదా విజయ్ తలపతి గారు. 100లో 50% కూడా, నాకు తెలిసి 50% కూడా రాలేడు అనుకుంటా. ఎందుకంటే బాలకృష్ణ గారి టంగ్ వాయిస్ అనేది ఆ రేంజ్లో ఉంటుంది. మరి మన విజయ్ తలపతి గారు ఆ విధంగా అరిచి మరీ గోల పెట్టి చెప్పలేడు కదా. సో అదనమాట. మన బాలకృష్ణ గారు చాలా రఫ్డ్గా చెప్తాడు, మన విజయ్ గారు చాలా స్మూత్గా చెప్తాడు. ఏదో పెదయాలు కదలకుండా ఉంటాయి పెదయాలు,
సో ఆ విధంగా చేస్తాడనమాట. మీకు క్లియర్గా అర్థమైంది కదండి. సో లాస్ట్లో ఒక రోబోని అయితే చూపించారు. ఆ యొక్క రోబో దగ్గరకు వచ్చే సమయానికి ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా అయిపోయింది అనమాట. థ్రిల్లింగ్ అయిపోయింది జనాలకి. ఎందుకు చూపించారంటే దానికి ట్రైలర్లో అదే హైలైట్. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడం గొప్ప కాదు, ట్రైలర్ చూపించడం గొప్ప కాదు, హీరోని చూపించడం గొప్ప కాదు, హీరోయిన్ని చూపించడం గొప్ప కాదు, వీళ్ళిద్దరిని కలిపేది గొప్ప కాదు, అసలు స్టోరీ గొప్ప కాదు. అసలు క్యూరియాసిటీ పెంచడానికి ఆ యొక్క ఫుటేజ్ బయటికి రానాటికి జనాలలో ఒక క్యూరియాసిటీని పెంచుతున్నారనమాట. లాస్ట్లో ఆ యొక్క రోబో అనేది వచ్చింది. అది ఎందుకు వస్తుంది, అది ఎవరు, అసలు విలన్ ఏమన్నా వేసుకొని వస్తాడా, లేదా దూరం నుంచి మైండ్ పవర్తో ఎవరైనా సరే కంట్రోల్ చేస్తారా, లేదా ఒక సిస్టమ్ పవర్తో హ్యాక్ చేసి హీరోని ఏం చేయలేక మన విజయ్ తలపతి గారిని ఏం చేయలేక దాన్ని వదులుతారా అని అనేది అది కొంచెం కొత్తగా ఉందన్నమాట. యాషిస్ చాలా వరకు దింపేశాడు, కానీ జనాలలో ఒకటి మిగులుతుందన్నమాట. ఇది డబ్బింగ్ సినిమా, దీనికి ఎవడ పోతాడు చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జనాలలో క్యూరియాసిటీ పెరిగింది. ఆ రోబో ఎవరు అసలు అని చెప్పి నేనే చెప్తున్నా, ఎవరు అనేది చెప్పి నాకే ఒక క్వశ్చన్ అనేది ఉంది, మీకు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఆ క్వశ్చన్ని వీళ్ళు నింపారనమాట జనాలలో. ఓకేనా, డబ్బింగ్ సినిమా అంటే ఎవరు చూడరు. సో ఈ యొక్క ఇది అనేది చూపిస్తే బాగుంటుంది. ఇంకా గ్రాఫిక్స్ పరంగా మామూలుగా లేదు. మాటకు వస్తే ఆ సినిమాటిక్ అనేది చాలా చాలా బాగానే ఉంది చూస్తుంటే. ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ ఆయనకు తగ్గట్టుగా పెట్టారనమాట. అంటే బాలయ్య రేంజ్ని అందుకోలేడు కానీ ఆయనకి తగ్గట్టుగా పెట్టారు. సో ఆ యొక్క రోబో అనేది హిడెన్ డీటెయిల్స్ కాబట్టి అవి, సో అది ఒక మనిషి కాదు, కంట్రోల్ చేస్తున్నారా, కంట్రోల్ చేయట్లేదా, అసలు ఏం జరుగుతుంది. విజయ్ తలపతి గారు కారు తోలుతుంటే విజయ్ తలపతి గారి మీదకి వస్తుంది అది. ఓకేనా, సో ఇంకా లాస్ట్లో చూడాలి. అది నాకు తెలిసి మేబీ లాస్ట్ అనుకుంటా. మరి మన విలన్ వేసుకొని వస్తాడా, ఇంకపోతే ఎవరైనా కంట్రోల్ చేస్తారా అనేది తెలియట్లేదు అనమాట. ఆ రోబోని చూస్తున్నట్లయితే ఎవరో కంట్రోల్ చేస్తున్నారని చెప్పి నా ఫీలింగ్ వచ్చింది. లేదా దాంట్లో ఎవరైనా ఉన్నారా అంటే విజయ్ తలపతి గారి మీదకి సిస్టమ్కి వ్యతిరేకంగా తిరుగుతాడా విజయ్ తలపతి గారు, లేదా సిస్టమ్కి వ్యతిరేకంగా తిరిగే పని అయితే దాంట్లోనే చాలామంది రాజకీయ నాయకులు వరుసగా కూర్చొని పెట్టి వాళ్ళందరినీ కట్టేసి ఉంటాడండి. సో కట్టేస్తున్న సమయంలో మన విజయ్ తలపతి గారు అందరికీ ఒక కోటింగ్ అనేది వేస్తుంటాడు అనమాట, బెల్ట్ కర్ర ఏదో పట్టుకొని. సో సిస్టమ్కి ఏదన్నా ఎదురుగా తిరిగి జనాలు అంటే రాజకీయ నాయకులు తప్పులు చేస్తే మన విజయ్ తలపతి గారు ఉన్నట్టుంది అక్కడ చూస్తున్నట్లయితే. ఓకేనా, క్లారిటీగా అర్థమవుతుంది కదా. సో అక్కడ ఉన్న ఇది ఆ యొక్క ట్రైలర్ని చూస్తుంటే ఒక యాక్షన్ మూవీ లాగుంది, మళ్ళీ వచ్చి ఒక థ్రిల్లింగ్ లాగుంది, మళ్ళీ వచ్చి ఒక పొలిటికల్ డ్రామా లాగుంది, మళ్ళీ వచ్చి మోస్ట్ ఒక హాలీవుడ్ రేంజ్లో లేదు కానీ ఒక బాలీవుడ్ రేంజ్ని అయితే ఊహించుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుంది కదా, ఒక బాలీవుడ్ రేంజ్ని అయితే ఊహించుకోవచ్చు అనమాట. సో యాషీస్గా మన భగవంత కేసరి మూవీ ఏదైతే ఉందో మన బాలకృష్ణ గారిది, యాషీస్గా స్టోరీ అనేది సేమ్ అదే విధంగా ఉంది, యాషీస్గా దింపాడు. కానీ చిన్న చిన్న చేంజెస్ అనేటివి ఉన్నాయన్నమాట జనాలలో క్యూరియాసిటీని పెంచడానికి. మేబీ నాకు తెలిసి మూవీ అనేది యాషీస్గా అలాగే ఉంటుందని చెప్పి నేనైతే చెప్పట్లేదు, కానీ అక్కడ క్లారిటీగా తెలుస్తుంది. కానీ క్యూరియాసిటీని పెంచడానికి ఆ యొక్క హిడెన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి తెలియని ఉంటాయో, సో ఆ సీన్స్ని యాడ్ చేశారనమాట. కొత్తగా ఉండాలి కదా, లేకపోతే ఎవరు చూడరు డబ్బింగ్ మూవీని. సో ఇదండి ఈ యొక్క వీడియోలో అప్డేట్స్ అనేటివి. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీకు రావాలనుకుంటే